Hey guys, welcome to another video of the Ravinesh YouTube channel. అయితే ఇంకే బిఎస్ లేకుండా లెట్ స్టార్ట్ విత్ అవర్ ఫస్ట్ వేరియేషన్, అదే మన బెంచ్ ప్రెస్. సో ఈ రోజు మనం పుష్ డే చేయబోతున్నాం. సో పుష్ డేలో చెస్ట్, షోల్డర్స్ అండ్ ట్రైసెప్స్ హిట్ చేస్తాం. సో నేను ఏ వర్కౌట్స్ చేస్తున్నాను, ఎలా చేస్తున్నాను, మీరు కూడా సేమ్ రొటీన్ ఫాలో అవ్వచ్చు. ఎందుకంటే ఇది ఒక వెరీ గుడ్ ఎక్సర్సైజ్ ఫర్ అప్పర్ బాడీ. ఒకవేళ మీరు ఎక్కడైతే స్టక్ అయి ఉన్నారో, లేదంటే వర్కౌట్ ఎలా చేయాలి అవన్నీ మీరు ఒక డౌట్లో ఉన్నారు, నా వీడియోస్, నా వ్లాగ్స్ అన్నీ చూసి మీరు డిజైన్ చేసుకోవచ్చు. లేదా నా రొటీన్ మీకు కావాలంటే కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, నేను మీకు క్లియర్ కట్గా డీటెయిల్గా చెప్తాను ఆ చేయాలో. అయితే మన ఫస్ట్ వర్కౌట్ బెంచ్ ప్రెస్ చేస్తాం, ఒక 4 సెట్స్ చేస్తాం. దాని తర్వాత డిక్లైన్ చెస్ట్ ప్రెస్. సో ఈ డిక్లైన్ వర్కౌట్ చేసి చాలా అయిపోయింది. ఇట్స్ బిన్ అరౌండ్ 1 ఇయర్ నుంచి నేను అసలు డిక్లైన్ టచ్ చేయలేదు. సో కొంచెం మన రొటీన్ చేంజ్ చేసాము. అయితే దీన్ని ఒక 4 సెట్స్ చేసాం, ఓకేనా. సో ఈ 4 సెట్స్ కంప్లీట్ అంటిల్ 30 వరకు వెళ్ళా. సో 30 డంబుల్ ప్రెస్ చేసి చాలా అయిపోయింది, బట్ ఇట్ వాస్ సో అమేజింగ్. సో నన్ను అడిగితే ఈ డంబుల్ ప్రెస్ ఎవరైనా చేస్తారు, బట్ ఆ బెంచ్ ప్రెస్ ఏదైతే ఉంది కదా, ఇది నరకం అసలు, చాలా డిఫికల్ట్ అది. సో మీరు డంబుల్ 30 వేసుకొని చేయొచ్చు, కానీ అదే 30 kgs మీరు బార్బెల్ మీద వేసి చూడండి, అస్సలు రాదు. అయితే దాని తర్వాత మనం చెస్ట్ ప్రెస్ చేద్దాం, ఓకే. ఇది ఒక బేసిక్ ఎక్సర్సైజ్, మీకు కూడా తెలిసే ఉంటుంది. ఒకవేళ మీరు జిమ్కి వెళ్ళారు అనుకోండి, చాలామంది చేస్తూ ఉంటారు అనమాట ఈ ఎక్సర్సైజ్. బికాజ్ ఈ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు చూడండి, కంప్లీట్ మీ చెస్ట్ని స్క్వీజ్ చేస్తుంది ఇది. సో ఎవరికైతే అండర్ ఆర్మ్స్ పక్కన చెస్ట్ ఉంటుంది, చెస్ట్ ఫ్యాట్ ఉంటుంది కదా, అది ఒకవేళ మీకు పోవాలంటే ఈ ఎక్సర్సైజ్ పక్కా చేయాలి. సో దాంతో వీ ట్రైన్డ్ చెస్ట్ కంప్లీట్లీ, ఓకేనా. వీ డిడ్ 4 వేరియేషన్స్. ఒక వేరియేషన్ యాడ్ చేయలేదు, స్టార్టింగ్లో నేను డిప్స్ అండ్ పుషప్స్ చేసా, అది రికార్డ్ చేయలేదు. బట్ మన చెస్ట్ వర్కౌట్ కంప్లీట్ అయింది. దాని తర్వాత ఐఎమ్ డూయింగ్ దిస్ అర్నాల్డ్ ప్రెస్. అయితే ఈ వర్కౌట్ కంప్లీట్ మీ షోల్డర్ మీద ఫోకస్ అవుతుంది. సో మీ ఫ్రంట్ షోల్డర్స్ ఏదైతే ఉంది కదా, అది కంప్లీట్గా ఇంకా ఫుల్ స్ట్రెంత్ ఇస్తుంది అనమాట. అండ్ మీకు 3D లుక్ రావాలనుకోండి, షోల్డర్ మీరు టీషర్ట్ వేస్తే మంచి ఫిట్టింగ్ రావాలంటే ఫస్ట్ అర్నాల్డ్ ప్రెస్, దాని తర్వాత ఈ లేటరల్ రైజెస్ చాలా ఇంపార్టెంట్. సో నన్ను అడిగితే ఫస్ట్ మన ఇంటర్మీడియట్ స్టేజ్లో ఉన్నాం అనుకోండి, జిమ్ బిగినర్ ఆర్ ఇంటర్మీడియట్ స్టేజ్, మీరు ఎంత తక్కువ వెయిట్ వేస్తే అంత మంచిది. తక్కువ అంటే మోడరేట్ వెయిట్ అనమాట. ఈచ్ వెయిట్ మీ 15 రెప్స్ వరకు ఫెయిల్యూర్ వచ్చేటట్టు అలాంటి వెయిట్ వేసుకుంటే అప్పుడు మీ మసిల్ గ్రోత్ అనేది ఇంకా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అనమాట. సో షోల్డర్ తర్వాత ఇంకా వెంటనే ట్రైసెప్ స్టార్ట్ చేస్తా, వితౌట్ ఎనీ డీలే, ఓకేనా. సో ఫస్ట్ ఆ కేబుల్తో చేసా, దాని తర్వాత ట్రైసెప్ పుష్ డౌన్, అండ్ ఆఫ్టర్ దాట్ ఈ వెయిటెడ్ డిప్స్. అయితే మనం నేర్చుకుంది ఏంటంటే సో మన ఎక్సర్సైజ్ ఉన్నాయి కదా, సో దాంట్లో బాడీ వెయిట్ ఎక్సర్సైజ్ ఎలాగైనా ఇంక్లూడ్ చేయాలి. ఖాళీ మీరు వెయిట్స్ లిఫ్ట్ చేస్తే అయిపోదు. సో ఇన్ బిట్వీన్ మీరు బాడీ వెయిట్ ఎక్సర్సైజ్ ఈ డిప్స్ ఉన్నాయి కదా, ఇవి పుల్అప్స్ అండ్ పుషప్స్ అలాంటివి చేస్తూ ఉండాలన్నమాట. సో అలాంటివి చేస్తే మీ బాడీ ఇంకా ఛాలెంజింగ్గా తీసుకొని ఇంకా బాగా పర్ఫామ్ చేస్తుంది. సో దాంతో మనం పుష్ వర్కౌట్ కంప్లీట్ చేసాం, ఓకేనా. సో ఇంకా ఇంటికి రాగానే మన గో టు బ్రేక్ఫాస్ట్ తెలిసిందే కదా, ప్రోటీన్ ప్యాక్డ్ ప్యాన్ కేక్. సో ఇది చాలా ఈజీ. నాకు ఎప్పుడైతే టైం లేకుండా ఇంకా అర్జెన్సీలో ఉన్నా, వెంటనే ఇది చేసేస్తా, ఒక 10 minutesలో ప్రిపేర్ అయిపోద్ది అనమాట. ఇది చాలా సింపుల్ రెసిపీ. ఇది మీరు ఎవ్రీడే తినవచ్చు. నేనైతే ఇంకా ఐ కెన్ ఈట్ దిస్ ఆల్ డే. అయితే దీన్ని ప్రిపేర్ చేయడానికి ఏం లేదు మీరు 4 whole eggs ఇంకా 1 egg white అలా వేసుకొని ఫుల్గా ఓట్ ఫ్లవర్లో మిక్స్ చేసుకొని, అది ఓట్స్ ఫ్లవర్ ఒక 50 grams తీసుకోండి. దాని తర్వాత 2 tablespoons హనీ వేసుకొని ఇంకా బాగా మిక్సీలో వేసి గ్రైండ్ చేయండి. కంప్లీట్ మంచి స్మూత్ పేస్ట్ రావాలన్నమాట. అండ్ మీ దగ్గర ఏదైనా ఫ్రూట్స్ ఉంటే, నేనైతే యూజువలీ బనానా యాడ్ చేస్తాను. బనానా ఈజీగా దొరికేస్తుంది కదా, ఇంకా కంప్లీట్ రైప్ బనానా మ్యాష్ చేసి దీంట్లో మిక్స్ చేసుకొని, ఇంకా చూడండి ఈ బ్యాటర్ ఇలా బాగా మిక్స్ చేసుకొని వేసేయడమే. సో ఇన్ మై ఒపీనియన్ ఇది ఒక మంచి లీన్ మసిల్ మీల్ సో మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఎవ్రీడే తినచ్చు. దీంట్లో ఓవరాల్గా ఎంత ఒక 600 కూడా కాదు, 600 కంటే తక్కువ క్యాలరీస్ ఉంటాయి. ఇంకా కంప్లీట్గా 30 grams ప్రోటీన్ పైన ఉంటుంది. అట్ లాస్ట్ మీకు నార్మల్గా హనీ లేదంటే ఇంకేదైనా వేసుకోవచ్చు, మీ ఇష్టం. మేపుల్ సిరప్ ఏది ఉంటుంది బాగా దానిపైన టాపింగ్స్ వేసుకొని ఇంకా తినండి, అది తిరిగిపోద్ది. సో అలా బ్రేక్ఫాస్ట్ తర్వాత కొంచెం అలా చిల్లే, ఇంకా మన ఆఫీస్ వర్క్ చేసినాక అలా లంచ్ టైం అయింది, ఓకేనా. సో లంచ్లో ఒక సింపుల్ రెసిపీ చెప్తాను వెజిటేరియన్స్కి. ఎందుకంటే వెజిటేరియన్స్ జనరల్లీ కంప్లైంట్ చేస్తారు కదా, భయ మా ప్రోటీన్ అసలు వెజ్లో ఎక్కువ ప్రోటీన్ సోర్స్ ఉండదని. సో ఈ కర్రీ ఉంది కదా, సోయా చంక్స్ కర్రీ, దీంట్లో 100 grams మీకు 53 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. అయితే ఈ మీల్లో 100 grams రైస్, ఇంకా 1 cup దాల్, దాని తర్వాత 120 grams సోయా చంక్స్. ఇంకా సైడ్లో మీరు ఇంకేమైనా యాడ్ చేసుకోవచ్చు, పొడి కానీ అలాంటివి ఏదైనా. సో నన్ను అడిగితే అదొక బెస్ట్ అసలు. ఎప్పుడైనా 50 grams ఆఫ్ ప్రోటీన్ వన్ మీల్ అనమాట. 1 మీల్లో అసలు ఇంపెక్కబుల్. సో నేను చెప్పినట్లు పోర్షన్స్ తింటే మీరు ఓవర్ ఈట్ కూడా చేయరు, ఇంకా పర్ఫెక్ట్గా మీ స్టమక్ ఫుల్ అవుతుంది.
ఇంకా నైట్లో చాలా సింపుల్, ఈరోజు వైట్ పీస్ సాలెడ్ తిన్నా. సో నైట్ కొంచెం లైట్ తిందామని, ఎందుకంటే ఫుల్ స్టమక్ అంతా గ్యాసీ బ్లోటీ అయిపోయింది. సో అలా సాలెడ్ తిన్నాక కొంచెం మజ్జిగ తాగి రెస్ట్ తీసుకున్నాం. ఇంకా దాంతోనే ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేద్దాం గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్, ఇట్ మీన్స్ అ లాట్. సీ యూ గైస్ ఆన్ డే 80.